బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అరాచకాలకు నిరసనగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీతో పాటు అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల మీదుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ మొదలైన ఆందోళనలు చివరికి హిందువులపై దాడులుగా మారాయన్నారు. దీనికి వెనుక ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల హస్తం ముందున్నది అని స్పష్టంగా అర్థమవుతుందని బీజేపీ నాయకులు అన్నారు. ఏదో రకంగా హిందువులను మతం మార్చేయడం, నిర్మూలించేయడం అన్న కుట్ర జరుగుతుందని, హిందువులందరూ ఐకమత్యంగా నిలపవలసిన సమయం వచ్చిందన్నారు. హిందువులపై, హిందూ దేవాలయాలపై ముస్లింల దాడులను కొనసాగివ్వమని హెచ్చరించారు. హిందువుల్ని బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టాలన్న కుట్ర సాగుతుందన్నారు. కరోనా లాంటి సమయంలో ఎంత సాయం అందించినా భారత్పై కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా చింతగా రిజర్వేషన్ అంశం పైన పోరాటం స్టార్ట్ అయింది. అన్ని నెరవేర్చుకున్నా కూడా ఆ దేశంలో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం తేట తెల్లమైంది. ప్రధాని రాజీనామా చేసింది. వాళ్ళ యొక్క రిజర్వేషన్ వెనక్కి తీసుకున్న నిర్ణయాల్ని అయినా కూడా వాళ్ళ ఉద్దేశం అక్కడ మత ఛాందసవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆ బంగ్లాదేశ్ లో ఉండే హిందువులపైన దాడులు కొనసాగించాలి, ఆ హిందువులపైన ఆస్తులను అక్రమంగా దోచుకోవాలి, హిందువుల్ని బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళ యొక్క పరిస్థితి ఉందని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. భారతదేశం బంగ్లాదేశ్ ని ఈ రోజు ఒక స్థాయికి నిలబెట్టింది. బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసిందంటే భారతదేశంలో ఉండే హిందువులు వాళ్ళు దేశం విడిపోయినప్పుడు వాళ్ళకి అన్నం పెట్టిన ఇస్కాన్ టెంపుల్ పైన వాళ్ళపైన కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ కి కరోనాతో పోరాడుతుంటే భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లు పంపించింది, డబ్బులు పంపుతుంది. ఈరోజు అన్ని విధాలా చేస్తున్నప్పటికీ అక్కడ మత మౌఢ్యులు భారతదేశంలో పైన, అదేవిధంగా అక్కడ దేశంలో ఉన్న హిందువుల పైన దాడులు చేస్తున్నారు. వాళ్ళకి హెచ్చరిక తెలియజేయాలి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువు దీన్ని గర్హిస్తున్నారు, ఖండిస్తున్నారు అనే మెసేజ్ కోసం ఈరోజు ఒక శాంతి ర్యాలీ అనంతపురం పట్టణంలో చేపట్టడం జరిగింది.